మిర్యాలగూడ బహిరంగ సభలో బీఆర్ఎస్ పై సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై మాజీ మంత్రి హరీష్ రావు మండిపడ్డారు. ఈ నెల 11లోగా రైతు భరోసా డబ్బులు ఇవ్వకపోతే అన్నదాతల ఆగ్రహానికి గురికాక తప్పదని ఆక్షేపించారు. స్వరాష్ట్ర సాధన కోసం పదవుల్ని గడ్డిపోచలా విసిరేసిన ఉద్యమ నాయకుడు కేసీఆర్ పై సీఎం ఉపయోగించిన భాషను తప్పుపట్టారు. ఈయనేదో హార్వర్డ్కు పోయిండు, ఆడేమో చదువుకోరొచ్చిండు, జరేమన్నా బుద్ధిమంతుడు అయితేనేమో అనుకున్నా. కుక్కతోక వంకర అన్నట్టు ఈయన బుద్ధి ఎప్పుడు వంకరనే. రేవంత్ రెడ్డి అధికారంతో విర్రవీగుతున్నాడు. ఈ పుణ్యాత్ముడు వెనకటోసారి అన్నాడు, మోసపోయేటందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారు, మోసం చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము అన్నాడు. మరి ఎప్పుడు మోసపోదామా? మోసం చేసిన వారికి గుణపాఠం చెప్పుదామా? ఆలోచించండి. అందరినీ మళ్ళీ కోరుతున్నా, ఫిబ్రవరి నెలొచ్చినా ఇప్పటిదాకా రైతు బంధు డబ్బులు రాలే. బిడ్డ రేవంత్ రెడ్డి 11వ తారీఖులోగా రైతు బంధు రాకపోతే పట్టణాల్లో ఉండే రైతులు నిన్ను చీరి సింతగట్టరు, నిన్ను నీ కాంగ్రెస్ పార్టీ. నీకే వస్తుందా భాష? మాకు రాదా? నువ్వు ఒకటి అంటే మేము రెండు అంటాం, నువ్వు మంచిగా మాట్లాడితే మేము మంచిగా మాట్లాడతాం. నువ్వు భాష నోరు జారితే మేము కూడా జారవలసి వస్తుంది. జాగ్రత్త అని హెచ్చరిస్తా ఉన్నాం.